ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది. సో భారత్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. మన పరీక్ష చేసాం, పోఖ్రాన్ అణు పరీక్ష చేసాం. ఫస్ట్ బేసికల్లీ అది వచ్చేంత వరకు ఆ దేశం రాకుండా వాళ్ళకి అసలు న్యూక్లియర్ వెపనే ఉండకుండా చేయాలనే ఒక తలంపు ఒకవైపు ఉంటుంది. వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతోటి డీల్స్ చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. సో ఇప్పుడు నార్త్ కొరియా దగ్గర కూడా న్యూక్లియర్ ఉంది. సో ఇప్పుడు అట్లా లెక్క వేస్తే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేసుకోకూడదా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఇప్పుడు మనం ఇక్కడ మన దగ్గర కూడా సార్, మన ఈవెన్ జాతీయవాదుల్లో వీళ్ళలో కూడా ఆ, నిజానికి ఎలా అర్థం చేసుకోవాలి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ని అనే విషయంలో కొంచెం పొరపాట్లు ఉన్నాయేమో అనిపిస్తుంది. పూర్తిగా ఇజ్రాయెల్ వైపు నిలబడి అసలు ఇరాన్ అంటేనే ఒక ఫండమెంటల్ దేశం అని మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. పూర్తిగా కొంతమంది ఇరాన్ వైపే ఉండి అసలు ఇజ్రాయెల్ ని విపరీతంగా విమర్శించే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. సో అట్లా అట్లా కాదు, మనం ఈ యుద్ధాన్ని అర్థం చేసుకునే పద్ధతి వేరు అనేది కొంచెం చెప్తారా? కరెక్ట్. జియో పాలిటిక్స్ లో ఏవి కూడాను పర్మనెంట్ గా ఒకడు చెడ్డవాడు ఒకడు మంచివాడు అని ఎప్పుడు ఉండరు. అన్ని కూడా రిలేటివ్ గా ఉంటాయి. ఎవరి దృష్టిలో వాడు కరెక్ట్ అవ్వచ్చు. కానీ అక్కడ సిచ్యువేషన్ లో లార్జర్ ప్రాబ్లం, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూస్ లో ఎవరు ఆ, ఎక్కువ కొంచెం మనకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరి మీద ఎక్కువ ఉన్నాయనేది మనం అసెస్ చేయగలం. ఇరాన్ కు సంబంధించి ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ అఫీషియల్ స్టేటెడ్ పొజిషన్ ఏంటంటే యహూదీలు ఎవరు బతకడానికి వీల్లేదు, అంటే జూస్ ఎవరు బతకడానికి వీల్లేదు. ఈ జూయిష్ స్టేట్ మీద సర్వనాశనం చేస్తామని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి రేపటి రోజు వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ వచ్చిందంటే, వాడు కనుక ఇక్కడ న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయెల్ మీద వేస్తే ఇజ్రాయెల్ అన్న దేశం ఉండదు, మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి వాడి స్టేటెడ్ పొజిషన్. సపోజ్ అయితే స్టేట్ చేయలేదు అనుకుందాం, నన్ను నేను రక్షించుకోవడానికి నేను పెట్టుకుంటున్నాను న్యూక్లియర్ బాంబ్ అంటే కనుక అది వేరే విషయం. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది అంటే కనుక గేమ్ అయిపోయింది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ముట్టలేదు, అమెరికా ముట్టలేదు, ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే ఒకసారి న్యూక్లియర్ కెపాసిటీ వచ్చేసిందంటే ఎవరు నోబడి కెన్ టచ్. మొట్టమొదటిసారి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక న్యూక్లియర్ దేశాన్ని కొట్టి వచ్చినది మనమే కొట్టాం, పాకిస్తాన్. ఇంతవరకు ఎవరు కొట్టారు, రైట్? ఇప్పుడు కూడా మనకు రిస్క్ ఉండింది. వాడు ఎస్కలేట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళాడంటే ఏమయ్యాడో మనకు తెలియదు. సరే, మన నూర్ ఖాన్ ఇవన్నీ కొట్టామనేది బాగానే ఉంది. ఎక్కడి నుంచో పరాచినారో ఇంకెక్కడో బలూచిస్తాన్, సిస్టాన్ బలూచిస్తాన్ అక్కడి నుంచో వాడు కొట్టాడంటే, దూరం నుంచి కొట్టాడంటే మన పరిస్థితి ఏంటి? సరే, నువ్వు అన్నట్లు జింగోయిజం, లేదు లేదు అయిపోయింది మేము నాశనం చేస్తాం అనుకునే వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఏం బీకారు మీరు ఏం బీకలేదు అని ఇంకో ఇట్లా ఇట్లా రెండు ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళకూడదు. సో ఇజ్రాయెల్ చాలా కేపబుల్ దేశం, వాళ్ళకున్న టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ. వాళ్ళు ఈరోజు ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, ఇరాన్ ని వాళ్ళు ఎందుకు కంటైన్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళ అస్తిత్వం కోసం. ఇజ్రాయెల్ అన్న దేశం బతకాలంటే వాళ్ళు ప్రతి యుద్ధం గెలవాలి. ఒక్క యుద్ధం ఓడిపోయినా వాళ్ళు అయిపోతారు. ఈ ప్రతి యుద్ధం గెలవక తప్పదు, వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. ప్లస్ వాళ్ళ మీద రాబోయే ముప్పుని ముందరే వాళ్ళు కౌంటర్ చేసుకోవాలి. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళకి చాలా దూరంగా ఉంది. కానీ రేపటి రోజు పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం లేదు, బాగానే ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? పాకిస్తాన్, ఇజ్రాయలే ఉంటుంది. ఆల్రెడీ ఇరాన్కి చెప్పారు, మీ మీద బాంబు వేస్తే మేము కూడా వాళ్ళ మీద బాంబు వేస్తామని చెప్పారు బయట రూమ్ లోపల. వాళ్ళ మినిస్టర్, ఇరాన్ మినిస్టర్ ఎప్పుడైతే పబ్లిక్ గా చెప్పాడో ఇమ్మీడియట్ లేదు మేము అట్లా ఏం అనలేదని భయపడతారు పాకిస్తానీస్. కానీ రూమ్ లో చెప్పారు వాడు. అందుకనే ఇరాన్ చాలా స్పష్టంగా మా మీద కనుక న్యూక్లియర్ అటాక్ జరిగితే పాకిస్తాన్ ఇజ్రాయల్ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తుంది వాళ్ళు చెప్పారు. పాకిస్తాన్ ఫండింగ్ తెచ్చుకుంది కానీ అందుకనే తెచ్చుకుంది. ఇది ఇస్లామిక్ బాంబ్ అని పేరు పెట్టి వాళ్ళు తెచ్చుకుంది పైసలు. కాబట్టి రేపటి రోజు నెక్స్ట్ ఇజ్రాయెల్ టార్గెట్ అవుతుంది వాళ్ళు. కాబట్టి ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్యలో కూడా అవ్వచ్చు, భారతదేశం పక్కన పెట్టేసి. మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే, నన్ను ముట్టనంత వరకు నువ్వు ఏం చేసుకుంటావు నాకు అనవసరం. మోదీ గారు లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రోటీ ఖావ్ నైతో మేరా గోలీ ఖావ్, రైట్? అంటే అర్థం ఏంటి? నువ్వు రోటీ తింటూ నన్ను నన్ను పట్టించుకోలేదు అనుకో, నీ పాటికి నువ్వు ఉండు. నువ్వు పోయి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తావా, ఇరాన్ మీద యుద్ధం చేస్తావా, అమెరికా మీద యుద్ధం చేస్తావా నాకు అనవసరం, నేను దాన్ని జోక్యం చేసుకో. అది మన అప్రోచ్, రైట్? నా మీద వస్తే నేను అప్పుడు నేను కొడతాను, నా మీద రాలేదనుకో నేను కొట్టడానికి ఇష్టం ఏమైనా చేస్తాను. అప్పుడు వాడు న్యూక్లియర్ బాంబ్ ఇజ్రాయెల్ మీద వేస్తే కనుక పరిస్థితి ఏంటి? సో ఈ ఈ యాంగిల్స్ అంటే హైపోథెటికల్ చెప్తున్నాను ఏమో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎంత కీలకంగా మారబోతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయెల్ అన్నది వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ ఆ, ఏమంటారు సర్వైవల్ కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు. ఇరాన్ వాళ్ళు ఒక మత ఛాందస్యంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మతం ప్రకారం యహూదీలు బతకడానికి వీల్లేదు, వీళ్ళని చంపితే కనుక అల్లా వాళ్ళని జన్నత్ తీసుకువెళ్తారు అన్నటువంటి నమ్మకంతో వాళ్ళు చేస్తున్నారు. ఒక సర్ఫేస్ కనుక మనం ఓపెన్ చేసి చూసామంటే సున్నీ దేశాల్లో కూడా అదే ఉంటుంది ఆలోచన, ఇజ్రాయెల్ ఖతం చేయాలని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలన్నింటిలో కూడా ఫ్రమ్ రివర్ టు ద సీ పాలెస్టైన్ ఇస్ వన్. అంటే అర్థం ఏంటి?
ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదనే కదా. ఆ పేరు చెప్పకుండా వాళ్ళు అలా దాన్ని క్యామఫ్లేజ్ చేశారు. సో ఇవన్నీ ఆల్ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ నాశనం అవ్వాలని కోరుకుంటున్నటువంటి దేశాలే. వాళ్ళలో ఓపెన్ గా మాట్లాడుతోంది ఇరాన్. అది ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్. అందుకని ఇజ్రాయెల్ కొట్టాల్సి వచ్చింది. కానీ చైనా చైనాకి ఏంటి, అమెరికా ఒక్కొక్కరి దేనికి వాళ్ళ ఆలోచనలు ఉంటే మనం అర్థం చేసుకోవాలి. చైనాకి టార్గెట్ ఏంటి? అమెరికా. అమెరికా తప్ప వాడికి ఎవడు శత్రువు లేరు. అమెరికాని కౌంటర్ చేయాలంటే అమెరికా ఎక్కడెక్కడ ఉందో అక్కడ అమెరికాని డిఫీట్ చేయాలి, వాళ్ళని ఓడించాలి, వాళ్ళ వర్చస్సు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఈ గల్ఫ్ ప్రాంతంలో మనకు వెస్ట్ ఏషియాలో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అమెరికాని ఎవరు ఛాలెంజ్ చేయగలరో వాళ్ళతో మైత్రి పెట్టుకోవాలి. అందుకనే $25 బిలియన్ అగ్రిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళతోటి, ఇరాన్ తోటి పెట్టుకొని వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వాళ్ళతోటి ఇవన్నీ ఏంటంటే ఒక విధమైనటువంటి కౌంటర్ వెయిట్ గా వాళ్ళు తయారయ్యారు. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వచ్చేసరికి అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. అందుకనే మనం చూసాం బషర్ అల్ అసద్ ఇష్యూ కావచ్చు, పాలస్తీనియన్ ఇష్యూ కావచ్చు, అన్నిట్లో కూడా అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. అక్కడ ఉన్నటువంటి యాంటీ అమెరికన్ ఫోర్సెస్ అన్నిటి కూడా చైనా హెల్ప్ చేస్తుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా హెల్ప్ చేస్తున్నారు. ఇజ్రాయెల్లో వాళ్ళు సంహవ్ మేనేజ్. ఇదివరకు ఇతను మన బెంజమిన్ నెతన్యాహు లేనప్పుడు, నఫ్తాలి బెనెట్ ఇతరత్ర అపోజిషన్ పార్టీలో లీడర్షిప్ ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో కూడా వాళ్ళు ఎంట్రీ కొట్టగలిగారు. హైఫా పోర్ట్ వాళ్ళ చేతిలో తీసుకున్నారు. తర్వాత అఫ్ కోర్స్ మళ్ళీ అమెరికా ఇంటర్వ్యూన్ అయి తీసేసి అదానికి ఇచ్చారు హైఫా పోర్ట్. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. కాబట్టి చైనా యొక్క ఆలోచన అంతా కూడా అమెరికాని రీప్లేస్ చేయాలి. ఎక్కడ పోయినా అమెరికాని రీప్లేస్ చేయాలి. అమెరికాని రీప్లేస్ చేసి వాళ్ళ కుటుంబంలో తీసుకోవాలి. అదే వాళ్ళ ఫోకస్ అంతా, అదే. అంతే మించి ఇంకేముండదు. పాకిస్తాన్ లో కూడా అదే గేమ్ నడుస్తుంది. పాకిస్తాన్ లో ఇద్దరు ఎవరు అక్కడ ఆధిపత్యం కావాలి, ఎవరికి కంట్రోల్ ఉండాలి, ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, మేము ఇద్దరిని ఆడిస్తున్నారు అనుకుంటారు. ఇద్దరి దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్నాను, నేను హాయిగా ఉన్నాను అని చెప్పి అది ఫీల్ అవుతాం. కానీ ప్రాబ్లం ఏంటంటే అవసరం లేనప్పుడు ఇద్దరు డంప్ చేస్తారు. మళ్ళీ ఏదో అవసరం వచ్చినప్పుడే వీళ్ళు వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో గొడవ ఉన్నంత వరకు పాకిస్తాన్ అవసరం. పాకిస్తాన్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. జో బైడెన్ హయాంలో 4 సంవత్సరాల్లో ఒక్క ఫోన్ కాల్ చేయలేదు, వీళ్ళ లీడర్ని ఒక్కరిని కలవలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, కంప్లీట్ వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ అవసరం వచ్చింది. ఎందుకు? ఇరాన్ మీద ఏమైనా యాక్షన్ చేయాలంటే పాకిస్తాన్ అవసరం. ఇరాన్తో యుద్ధం అయిపోయింది అనుకుందాం, ఏదో ఖమేనీ చచ్చిపోయాడు, ఆయన చంపేశారు, కొత్త ప్రభుత్వాన్ని పెట్టారో, లేదా ఏదో అగ్రిమెంట్ అయిపోయింది, డీల్ అంటాడు కదా డొనాల్డ్ ట్రంప్, ఏదో డీల్ కుదుర్చుకున్నాడు, అయిపోయింది, సాల్వ్ అయిపోతే కనుక పాకిస్తాన్ ఎవడు పట్టించుకుంటాడు మళ్ళీ? సో పాకిస్తాన్ యొక్క పొజిషన్ అది. అంటే నేనేం చెప్తున్నా అంటే చైనా అమెరికా ఎక్కడ పోయినా ఇద్దరి యొక్క థియేటర్ నడుస్తుంది. గతంలో సోవియట్ యూనియన్ అమెరికా ఎలాగైతే నడిచేదో ప్రతి వరల్డ్ థియేటర్లో వీళ్ళిద్దరి యొక్క గొడవ నడుస్తుంది. వీళ్ళ మధ్యలో రష్యా ఉంది. అన్ఫార్చునేట్లీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుంది కాబట్టి చాలా థియేటర్స్ లో వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ సాహిల్ రీజన్ అంట, నార్దర్న్ ఆఫ్రికా రీజన్ లో వాగ్నర్ గ్రూప్ ను పంపించాడు. తర్వాత ఇప్పుడు రష్యన్ ఆర్మీనే డైరెక్ట్ గా ఉంది అక్కడ. సో ఇది మళ్ళీ వెస్ట్, నేటో, యుఎస్ఏ కౌంటర్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. అక్కడి నుంచి ఫ్రెంచ్ ట్రూప్స్ అన్ని అక్కడి నుంచి పంపించేశారు, ఫ్రెంచ్ ఎంబసీని మూవ్ చేశారు. సో చాలా జరుగుతున్నాయి ఇక్కడ మన సాహిల్ రీజన్, నైజర్, బుర్కినో ఫాసో, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ట్యూనీషియా, చాలా ప్రాంతాల్లో వాళ్ళందరూ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇది ఒక పెద్ద చెస్ గేమ్ లో నడుస్తుంది మొత్తం ప్రపంచంలో. ఈ 2-3 శక్తులు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మిగతా వాళ్ళ మీద పావులుగా వాడుకుంటారు. గల్ఫ్ దేశం, ఈ వెస్ట్ ఏషియాలో కూడా ఇదే నడుస్తుంది ప్రస్తుతానికి, ఇదే ఆధిపత్య పోరా నడుస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఆ కుటుంబంలో వచ్చి చేరతారు. చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ రోజు ఇరాన్ సమర్థిస్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికా కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి ఆపోజిట్ గా అందరూ నిలబడ్డారు. సౌదీ అరేబియా, యుఏఈ వీళ్ళందరూ అమెరికన్ అలైస్ కాబట్టి వీళ్ళకి ఆప్షన్ లేదు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయక తప్పదు. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఇరాన్ నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తుంటే సౌదీ అరేబియా, తర్వాత జార్డన్ ఇవే మిడియర్ లో వాటిని షూట్ డౌన్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి ఇచ్చింది. తర్వాత ఇజ్రాయలీ ఏమైనా ఫ్లైట్స్ కానీ ఏమైనా వెళ్ళాలంటే సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు. సౌదీ వాళ్ళకి ఇద్దరి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు, కానీ ఎయిర్ స్పేస్ వాడుకోవచ్చు. సో లుక్ అట్ ద కాంప్లికేషన్ ఎంత ఉందో అక్కడ. మనకు కనిపించినట్టు వీడు ఫ్రెండ్ వాడు శత్రువు అలా ఏం లేదు, అంత అబ్సల్యూట్ కాంప్లికేటెడ్ కేసు. అందుకనే మోస్ట్ లైక్లీ ఇది స్టేల్మేట్ గా వెళ్తుంది. ఎందుకంటే అమెరికన్ ఇంట్రెస్ట్ అక్కడ ఫిట్ అవ్వవు. ఒక సొల్యూషన్ వెస్ట్ ఏషియాలో వస్తే కనుక అమెరికాకి పని ఉండదు, అక్కడ వెళ్ళిపోతుంది. అమెరికా ఇంకా పెద్ద థ్రెట్ ఏంటంటే వాడు డాలర్ కొలాప్స్ అవుతుంది.
ఎందుకు? ఈరోజు డాలర్ పెట్రోలింగ్కి లింక్ అయింది. రేపటి రోజు అక్కడ అమెరికా వెళ్ళిపోయిందంటే పెట్రోల్ డాలర్తో ఎందుకు వాళ్ళు కొనాలి? దాని సమస్య, దాని అవసరమే లేదు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక్క బ్యారెల్ పెట్రోల్ కూడా అమెరికా కొనట్లేదు గల్ఫ్ నుంచి, ఈ వెస్ట్ ఏషియా నుంచి కొనట్లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. అమెరికానే ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికే నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ పేల్చేసింది అమెరికా. రష్యా నుంచి యూరోప్ వెళ్తున్న పైప్ లైన్ పేల్చింది. దాంతో ఏమైంది, ఇప్పుడు యూరోప్ అంతా కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ అమెరికా ఫర్ సప్లైస్. అమెరికా వాళ్ళకి సప్లై చేస్తాం కాబట్టి రేపటి రోజు అమెరికా వీళ్ళకి థ్రెట్ అవుతుంది కదా, ఈ వెస్ట్ ఏషియన్ దేశాలకు థ్రెట్ అవుతుంది. ఎందుకంటే అమెరికా నా దగ్గర చాలా ఆయిల్ ఉంది, వాళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నారని వాళ్ళు మొదలుపెట్టారంటే వీడి పరిస్థితి ఏమో. సో అందుకే నీ డాలర్లు ఎందుకు నేను అమ్మాలి, నేను ఇంకేదో కరెన్సీలు అమ్ముకుంటాను వీళ్ళు మొదలెట్టచ్చు. ఈరోజు సౌదీ అరేబియాకి నంబర్ 1 కస్టమర్ ఎవరు? చైనా. నంబర్ 2 కస్టమర్ ఎవరు? ఇండియా, భారతదేశం. సో అమెరికా ఎక్కడ ఉంది? వాళ్ళ లిస్ట్లో ఎక్కడ లేదు. సో డాలర్లు ఎందుకు అమ్మాలి? అది థ్రెట్ అమెరికాకి. అందుకనే అక్కడ ఈ గొడవ కొనసాగుతూనే ఉండాలి. ఈ గొడవ అయిపోయింది, సమస్యకు పరిష్కారం వచ్చింది అంటే అమెరికాకి చాలా పెద్ద $37 ట్రిలియన్ అప్పు ఉంది ఈరోజు అమెరికాకి. డాలర్ యొక్క కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అలా మేనేజ్ చేసుకోతున్నారు, లేకపోతే ఎప్పుడో దివాళా తీసిన దేశం. కాబట్టి దే విల్ నాట్ అలా. ఇక్కడ శాంతిని వాళ్ళు పర్మిట్ చేయరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి నేను చాలా డిబేట్స్ చూశాను, చాలా టీవీ డిబేట్స్ కానీ యూట్యూబ్ చాలా చూశాను నేను. అందరూ కూడా ఇంకా అయిపోయింది, రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది, ఇజ్రాయెల్ కొట్టేసింది, అయిపోయింది, ఇలాగనే నేను డిస్కషన్స్ చూశాను. కానీ అదేం జరిగే పని కాదు. జియో పాలిటిక్స్ అంటే ఇది ఒక ఏంటంటే టెస్ట్ మ్యాచ్ సిరీస్ అనుకుంది, నాట్ ఈవెన్ T20 కాదు, టెస్ట్ మ్యాచ్ సిరీస్. చాలా చాలా రోజులు నడుస్తుంది, నడుస్తూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.